పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వం తరపున వెళ్ళడం, కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళడం, ఆయనకి ఆ రెస్పెక్ట్ కేసీఆర్ గారు ఒక ఉద్యమకారుడిగా ఆయన్ని గౌరవించాడు అనుకుందామా, లేదా ప్రోటోకాల్గా ఒక మినిస్టర్ వచ్చారు కాబట్టి గౌరవించారు అనుకుందామా? ఒక ఉద్యమకారులుగా గౌరవించిన, ఒకవేళ ప్రతిపక్ష నాయకుడిగా అని గౌరవంతో పిలిచిన, ఈ ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాది ప్రజాపాలన డెమోక్రటిక్ పార్టీ అని చెప్పుకుంటూ అందరూ పిలుస్తున్నామని చెప్తున్నది బాగానే ఉన్నది. కానీ నేనేమంటానంటే ఈరోజు కేసీఆర్ గారిని పిలవడం కంటే దీనికంటే ముందు కల్పన చేసేటప్పుడు, తెలంగాణ తల్లిని రూపకల్పన చేసేటప్పుడు ఎవరైతే ఈ స్టేక్ హోల్డర్స్ అయినటువంటి బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని కలుపుకొని దాన్ని రూపకల్పన చేసి ఉంటే దాన్ని మనం ప్రజాస్వామికమైనటువంటి నిర్ణయం అని అంటాము. ఇది ఏదో ఒక ఫార్మల్గా పిలవాలి కాబట్టి పిలవాలి. ఎందుకు పిలవాల్సి వస్తుందని అంటే గత వారం రోజులకి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి ఒక దొంగచాటుగా తీసుకున్నటువంటి నిర్ణయంలా కనబడతా ఉన్నది. దాని చుట్టూ ఎవరిని పోనీయకుండా ఏం తెలియకుండా నిన్న సెక్రటరియేట్కి వచ్చి రిలీజ్ చేసిన దాకా ఆ బొమ్మ తాలూకు ఎవరికి ఏమీ తెలియదు. అసలు ఎందుకు మార్చాల్సి వచ్చింది, మార్చాల్సినటువంటి అవసరం ఏముంది అనేది ఒక పెద్ద క్వశ్చను. పొన్నం ప్రభాకర్ ఒక్క నిమిషం, నాకు మార్చడం అంటే అర్థం కాదు. ఆ ఉన్నటువంటి రూపాన్ని అంటే ఇప్పుడు వరకు అదే ఏది అఫీషియల్గా లేదు. ఇప్పుడు ఏ మాత అయినా, తెలంగాణ తల్లి అయినా, భరతమాత అయినా అన్ని ఊహాకల్పితమైనటువంటి, అలా అని కాదు. కానీ ఒక్కసారి ముఖేష్ గారు, వాళ్ళు ఆరోపిస్తున్న కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే గత 10 సంవత్సరాల్లో మీరు అఫీషియల్గా తెలంగాణ తల్లిని మీరు ఎక్కడా డిక్లేర్ చేయలేదు. ఆ రూపాలని కానీ ఆ రూపురేఖలను కానీ ఫలానా అని చెప్పి ఎక్కడ ఇప్పుడు వరకు జీవో లేదు. అదే విషయం తెలంగాణ గేయంలోనూ జరిగింది, తెలంగాణ తల్లి విషయంలోనూ జరిగింది. ఆ ఆపర్చునిటీ ఇప్పుడు మేము సీజ్ చేసుకుంటున్నాము, మేము దాన్ని ఒక పర్టికులర్ సిస్టమేటిక్గా చేస్తున్నాము అంటున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ అన్డెమోక్రటిక్గా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగినట్టు ఫీల్ అయ్యి వీళ్ళని ఎన్నుకున్నారు కదా, వీళ్ళు అన్నటువంటి ప్రజాపాలన కోసం వీళ్ళని ఎన్నుకున్నారు కదా. అట్లని వన్ సైడ్ మెజారిటీ కూడా ఇవ్వలేదు కదా, మీకు ఇచ్చింది ఒక 64. అలాంటప్పుడు మిగతా మెజారిటీ క్వశ్చన్ కి ఆన్సర్ ముఖేష్ అన్న దగ్గర రావట్లేదు. మీరు అడిగిన క్వశ్చన్ కి నేను అర్థం చేసుకున్నాను. ఒకసారి డిబేట్ లో అందరూ కనెక్ట్ అయిన తర్వాత మీరు మళ్ళీ. అయితే వాస్తవంగా తెలంగాణ ప్రజలు ఆశించినటువంటి అంశం ఏంటి అని అంటే ఈ విధంగా చిత్రాలు మార్చుడు, గేయాలు మార్చుడు కాదు, మా బతుకు చిత్రం మారుస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఎన్నుకోవడం జరిగింది. కానీ ఇలాంటి విషయాలని ఎక్కువగా కాంట్రవర్సీ చేసుకుంటూ ఇవన్నీ ఈ కాంట్రవర్సీని క్రియేట్ చేస్తూ కాలం గడపడం అనేది కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీకి. పొన్నం ప్రభాకర్ గారిని పంపింది ఎందుకు అని అంటే నేను అనుకుంటాను, ఒకవేళ ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే ఈ టీడీపీ నుంచి వచ్చినటువంటి బ్యాచ్ ఉన్నదో, రేవంత్ రెడ్డికి సంబంధించిన వర్గం ఏదైతే ఉన్నదో, లైక్ సీతక్క లాంటి ఇంటర్నల్ గా నడుస్తానే నేను అనుకుంటున్నాను. వాళ్ళకు సంబంధించిన ఏ వ్యక్తులు అయినా ఇంత గౌరవం అయితే దొరకకపోవు. పొన్నం ప్రభాకర్ గారికి దొరికినటువంటి గౌరవం ఏంటి అని అంటే వాళ్ళిద్దరూ ఉద్యమ సమకాలికులు. వాళ్ళకు తెలంగాణట్టు ఈ టీడీపీకి వెళ్ళి వచ్చినటువంటి బ్యాచ్ ఎవరు పోయినా బహుశా కేసీఆర్ గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవేమో. ఇంకా నేను అనుకుంటుంది ఏంటంటే రేపు ప్రోగ్రామ్ కూడా కేసీఆర్ గారు రారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మెజారిటీ ప్రజలు ఒప్పుకోవట్లేరు, యాక్సెప్ట్ చేయట్లేరు ఈ నిర్ణయాన్ని. కాబట్టి ప్రతిపక్షంగా ప్రజల తరపుకి వెళ్ళి ఉండి కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన అంశాల కంటే వీళ్ళు ఉద్యమ జ్ఞాపకాలను ఎక్కువ నెమరేసుకున్నారేమో అనిపిస్తూ ఉన్నది పొన్నం ప్రభాకర్ గారు. అదే ప్లేస్లో మదియాష్ గౌడ్ పోయినా అంతే గౌరవం దక్కేది, మల్లుబట్టి విక్రమార్క పోయినా, జానారెడ్డి గారు పోయినా అంతే గౌరవం దక్కేది, కోమటిరెడ్డి గారు పోయినా ఈవెందో అంతే గౌరవం దక్కేది. కానీ ఈ ఏదైతే యాంటీ తెలంగాణ బ్యాచ్ ఉందో, ఏదైతే ఆంధ్రకు అంటగాగుతూ తిరుగుతున్నటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో, బహుశా వీళ్ళు పోతే అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపో, ఐఎమ్ షూర్.